హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీటీ తెలుగు. సో ఈ వీడియోలో మనం ఈరోజు చేసిన ట్రేడ్స్ అనేది ట్రేడ్ రీక్యాప్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం స్క్రీన్ షేర్ అవుతున్నారు. 1 సెకండ్. చేస్తాం. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఓకే ఓకేనా? ఎస్. సో ముందైతే ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఎన్క్యూ డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది? మార్నింగ్ నేను చూసినప్పుడు ఏం చేశానంటే, సో మీకు ఇక్కడ ఒక గ్యాప్ కనిపిస్తుంది కదా. సో ఇది ఒక న్యూ వీక్ ఓపెనింగ్ గ్యాప్. సో అక్కడ మనకి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. మార్కెట్ అనేది చూడండి. సో ఆ రిజెక్షన్లో మనకి 25% ట్యాప్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అవుతుంది కదా. సో డౌన్ సైడ్ ఎక్కడ వరకు రావచ్చు? మనకి ఇక్కడ ఒక బీసీ ఉంది కదా. సో బయింగ్ ఎఫ్ఈజీ అనమాట, పాజిటివ్ ఎఫ్ఈజీ అనుకోండి ఈజీగా, మీకు బీసీ అని గుర్తుండకపోతే. సో ఇక్కడ ట్యాప్ అయిన తర్వాత నేను ఏం చేశాను? బయింగ్ చూసాను అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే, సో 50% ట్యాప్ అయ్యి మనకి అప్ సైడ్ మూవ్ వస్తుంది కదా. సో 1 సెకండ్. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం ట్యాప్ అయిందో ఏషియా సెషన్లో నేను ఇక్కడ బయింగ్ చూశాను. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ ఆల్రెడీ ట్యాప్ అయింది. సో అది ఇంటర్నల్ అనుకుంటాం అనమాట, వన్ డ్రైవ్. సో వన్ డ్రైవ్ జరిగింది. నెక్స్ట్ ఇది సెకండ్ డ్రైవ్. సో దీని కింద తీసుకున్నది థర్డ్ డ్రైవ్ అనమాట. ఎప్పుడైతే థర్డ్ డ్రైవ్ జరిగి ఈ 50% కిందకి వెళ్ళిన తర్వాతే మనకి యాక్చువల్ మూవ్ అనేది వచ్చిందనమాట. సో నేను ఏం చేశాను? సో ఇంటర్నల్గా ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నా. ట్రేడ్ ఎందుకు తీసుకున్నామంటే, మనం ఇక్కడ మనకు ఒక బ్రేకర్ బ్లాక్ ఉందన్నమాట. సో కింద లిక్విడిటీ తీసుకుని అప్ సైడ్ అనేది మార్కెట్ షిఫ్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాను. అది ఎస్ఎల్ అయింది. సో దాని గురించి మీకు చూపిస్తున్నాను. సో ఇది మనకి బ్రేకర్ కింద వర్క్ అవుతుంది అనమాట. సో అప్ క్లోజ్ క్యాండిల్. సో ఎప్పుడైతే ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తుందో నేను ఇక్కడ బై తీసుకున్నాను. సో నా టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉంది. ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. సో అది ఏం జరిగిందంటే, 3 డ్రైవ్ జరిగిన తర్వాత టార్గెట్ హిట్ అయింది. సో ఇక్కడ మనకి ఈ ట్రేడ్ అయితే ఇలా ఎస్ఎల్ అయింది, ఫస్ట్ ట్రేడ్. సో మీకు పొజిషన్ పెట్టి చూపిస్తాను. సో ఈ లోలో నేను ఎస్ఎల్ పెట్టుకున్నాను. మన టార్గెట్ ఇక్కడ వరకు ఉంది. సో ఇది రివర్స్లో వేసాను, లాంగ్ పొజిషన్. ఇది మన టార్గెట్. సో 1:3.6 ఉంది కాకపోతే ఎస్ఎల్ అయింది మనకి అక్కడే. సో సేమ్ టైంలో మనకి 10:30 అయినప్పుడు నేను సెకండ్ ట్రేడ్ ఏం చేశానంటే గోల్డ్లో తీసుకున్నాను. సో గోల్డ్లో ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను నేను చూపిస్తాను. సో ఇది 1 మినిట్ కదా, హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీలోకి వస్తే మనకి ఏం జరుగుతుంది? సో మార్కెట్ అనేది ప్రీమియంలో ఉంది. సో ఇక్కడ మనకి 4 అవర్స్లో ఒక ఎఫ్ఈజీ ఉందన్నమాట. సో ఇది 4 అవర్స్ ఎఫ్ఈజీ. సో ఇదంతా ఏమవుతుందంటే ఒక బ్రేకర్ కింద వర్క్ అవుతుంది అనమాట. పైన లిక్విడిటీ తీసుకుని కింద మూవ్ అయింది కదా. సో ఇది బ్రేకర్ అవుతుంది దానిపైన. సో ఇది ఎఫ్ఈజీ. సో ఎఫ్ఈజీ ట్యాప్ అయింది కదా. సో ఇది సిబి అనమాట, అంటే అది నెగిటివ్ ఎఫ్ఈజీ అనుకోండి సింపుల్గా. సో ఇది లోయర్ టైం ఫ్రేమ్లోకి వద్దాం. సో 10:30కి ఏషియాలో మనకి ఇక్కడ ఏం జరిగిందంటే, సో ఎస్ఎంటీ జరిగిందనమాట. సో ఇక్కడ ఎస్ఎంటీ జరిగింది, లిక్విడేషన్ జరిగింది. సో ఇది ఎస్ఎంటీ అంటే ఈ లోని సిల్వర్లో బ్రేక్ చేయలేదు. సో గోల్డ్లో బ్రేక్ చేసింది. సో లిక్విడిటీ తీసుకుంది. అలాగే టైం అనేది 10:30 అవుతుంది చూడండి ఎగ్జాక్ట్గా. 10:30 అంటే మనకి మిడ్ నైట్ ఓపెన్ అనమాట న్యూయార్క్లో. సో అక్కడ మనకి మూమెంట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అది తీసుకున్నాం. మన ఎగ్జిట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ బేస్ ఉంది కదా. సో ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం. సో ఈ ట్రేడ్ మనకి గ్రూప్లో కూడా పెట్టాము, అది మీకు చూపిస్తాను. మన ఫ్రీ డిస్కౌంట్లో అయితే జాయిన్ అవ్వండి. ఇందులో మన వ్యూస్ పోస్ట్ చేస్తాం ఎవ్రీడే. సో అందులో మీరైతే చూడొచ్చు. సో జీసీలో ఎగ్జాక్ట్ టైంకి మనం సేమ్ ట్రేడ్ అది పెట్టాం అనమాట, 10:40కి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. దట్స్ ఆల్.